హాయ్ ఫ్రెండ్స్, నేను ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వేస్టేజ్ ఈ వాటర్ లెవెల్ ఇండికేటర్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. లాస్ట్లో టెస్టింగ్ కూడా ఇది ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. చూడండి. ఫస్ట్ మనం ఈ జంక్షన్ బాక్స్, ఈ స్విచ్ బాక్స్, ఇది యాక్చువల్గా స్విచ్చెస్ ఉంటాయి కదా, ఇది దాని లోపల ఉంటుంది, వాల్ లోపల ఈ బాక్స్ తీసుకోవాలి. ఫస్ట్ యాక్చువల్గా దీని పైన స్విచ్చెస్ ఉంటాయి, ఇది పాత. నెక్స్ట్ దీని పైన ఇది బోర్డు లేదు కాబట్టి నేను ఈ పెద్ద బోర్డు యూజ్ చేసి దీని సైజ్ కట్ చేస్తాను. ఫస్ట్ కట్ చేసి చూపిస్తాను. నేనైతే ఇది ఇప్పుడు దీని సైజు కట్ చేశాను. ఇది కట్ చేసిన తర్వాత ఇక్కడ 4 హోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇవి 4 స్క్రూలు. ఇవి 4 హోల్స్ వేసుకుంటాను. కొంచెం డ్రిల్లింగ్ హోల్తో 4 హోల్స్ వేసి నేను స్క్రూస్ బిగిస్తాను. నేను కట్ చేసేసి ఇప్పుడు 4 హోల్స్ అయితే పెట్టేశాను. దీనికి ఇక్కడ 4 హోల్స్. ఈ ఎల్ఈడీస్ వాడుతున్నాం కాబట్టి ఇండికేషన్కి మనకి డీసీ కరెంట్ అవసరం పడుతుంది. దీని నుంచి డైరెక్ట్గా ఏసీ కరెంట్ వస్తుంది. ఇది పాత ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, టేబుల్ కార్డ్ ఇది 606 500 మిల్లీ యాంపియర్. నేను దీంతో పవర్ సెక్షన్ దీనిలో ఉపయోగించబోతున్నాను. దీనికోసం నాకు 4700 మైక్రోఫారడ్ కెపాసిటర్ 25 వోల్ట్ది. నెక్స్ట్ ఇది 500 మిల్లీ యాంపియరే కాబట్టి నా దగ్గర 1 యాంపియర్ డయోడ్స్ 2 ఉన్నాయి. వీటితో నేను బ్రిడ్జ్ రెక్టిఫైర్ చేసి నేను వాడతాను ఇప్పుడు దీని పవర్ సెక్షన్కి. ఫస్ట్ మనకి ఫేసింగ్ న్యూట్రల్ ఇది ఎట్లా ఇచ్చినా పర్లేదు. నెక్స్ట్ ఇటు పక్క వచ్చేసి మధ్యలో ఇది వచ్చేసి జీరో కరెంట్ అంటే గ్రౌండ్. ఈ పక్క +6 -6 అలా వస్తుంది. అయినా మనం బ్రిడ్జ్ రెక్టిఫైర్కి ఇది సింగిల్ సప్లై వాడుతున్నాం కాబట్టి గ్రౌండ్ ఒక 6 వోల్ట్ +6 వోల్ట్ వస్తుంది. నేను చూపిస్తాను ఎలా చేయాలో. ఈ ట్రాన్స్ఫార్మర్కి ఫస్ట్ ఏసీ సెక్షన్లో 2 వైర్లు కనెక్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను కనెక్ట్ చేసి వైర్స్ 2 టేప్ చేశాను. నెక్స్ట్ నేను వోల్టేజ్ చెక్ చేస్తాను. సార్ మీతో చెక్ చేసి చూపిస్తాను. కరెంట్లో పెట్టి ఎంత వోల్టేజ్ బయట వస్తుందని ఏసీ కరెంట్ ఇచ్చాను. ఫస్ట్ స్విచ్ ఆన్ చేస్తాను నేను. ఇప్పుడు వోల్టేజ్ ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ 6 వోల్ట్ బయటకు వస్తుంది. నేను చెక్ చేసి చూపిస్తాను సార్ మల్టీమీటర్లో. ఇప్పుడు మల్టీమీటర్ ఏసీలో పెట్టుకోవాలి. ఏసీ 200 వోల్టేజ్లో పెట్టుకొని పాజిటివ్ ప్రోబ్ ఇటు సైడ్ మిడిల్ గ్రౌండ్ అని చెప్పాను కదా, అందుకని నెగిటివ్ ప్రోబ్ వచ్చేసి మిడిల్లో పెట్టాలి. మిడిల్లో పెడితే చూడండి అక్కడ 6.7 6.6 ఇది 6 వోల్ట్ ట్రాన్స్ఫార్మర్, ఇది 6.7 వస్తుంది. నెక్స్ట్ అలాగే ఈ పక్క కూడా చూపిస్తాను. ఇటు సైడ్ కూడా అలానే వస్తుంది. 6.8 అలా వచ్చింది. ఇది 1 amps డయోడ్. ఇది ఇటు సైడ్ వచ్చేసి వైట్ కలర్ బ్యాండ్ ఉంటుంది, ఇటు సైడ్ ఉండదు. వైట్ కలర్ బ్యాండ్ ఉన్న సైడ్ పాజిటివ్. ఇది పాజిటివ్ సైడ్. ఈ కెపాసిటర్ పాజిటివ్. అండ్ ఈ 2 డయోడ్లు తీసుకుంటాము. ఇటు సైడ్ పాజిటివ్, ఈ 2 ఇక్కడ పాజిటివ్ సైడ్ టెర్మినల్. ఈ కెపాసిటర్ అన్ని పాజిటివ్స్ ఒక దగ్గర కలిసి. అండ్ దీని డయోడ్ నెగిటివ్ వచ్చేసి ఇక్కడ 6 వోల్ట్, ఈ డయోడ్ నెగిటివ్ వచ్చేసి ఇక్కడ 6 వోల్ట్ కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ ఉంది కదా, ఈ నెగిటివ్ డైరెక్ట్గా ట్రాన్స్ఫార్మర్ గ్రౌండ్లో కనెక్ట్. నేను ఇప్పుడు ఈ రెక్టిఫికేషన్ చేసేసాను ట్రాన్స్ఫార్మర్. చూడండి ఇక్కడ 2 డయోడ్స్ ఒక కెపాసిటర్తోను. ఫస్ట్ ఈ కెపాసిటర్కి పాజిటివ్ సైడ్ ఇటు, నెగిటివ్ సైడ్ ఇటు సైడ్. నెగిటివ్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ గ్రౌండ్కి కనెక్ట్ చేశాను. నెక్స్ట్ రెండు 6 వోల్ట్ వైర్స్ ఉన్నాయి కదా, అవి డయోడ్స్ నుంచి ఫిల్టర్కి వస్తాయి ఈ కెపాసిటర్కి. అది ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ డయోడ్కి, ఇక్కడ నెగిటివ్. ఇక్కడ చూసినట్టయితే వైట్ కలర్లో ఒక బ్యాండ్ లాగా ఉంటుంది, అది పాజిటివ్ సైడ్ డయోడ్కి. అది పాజిటివ్ సైడ్ కనెక్ట్ చేయాలి. నేను ఒకసారి ఇది వోల్టేజ్ ఎంత అవుట్పుట్ వస్తుందో చూపిస్తాను. డీసీ వోల్టేజ్ మీటర్ పెట్టి చెక్ చేస్తాను. చూడండి, ఫస్ట్ స్విచ్ ఆన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ దీంట్లో ఇందాక ఏసీ వోల్ట్లో పెట్టాము, ఇప్పుడు డీసీ వోల్ట్లో పెడుతున్నాము. డీసీ వోల్ట్ 20లో 9 వోల్ట్ డీసీ వస్తుంది. ఏసీ వచ్చి 6 వోల్ట్ ఇస్తే రెక్టిఫికేషన్ అయిన తర్వాత డీసీ 9 వోల్ట్ వస్తుంది. నేను నెక్స్ట్ ఈ ట్రాన్స్ఫార్మర్ని బాక్స్లో పెట్టి ఫిక్స్ చేసేస్తాను. బాక్స్ పెట్టి ఈ నట్ అండ్ బోల్ట్స్తో ఫిక్స్ చేసేస్తాను. నేను నట్ అండ్ బోల్ట్ వేసి ఫిక్స్ చేశాను. ఇదండి ఇక్కడ నట్స్, ఇక్కడ బోల్ట్ వేసి టైట్ చేసేసాను, బాగా టైట్ చేసేసాను. నెక్స్ట్ ఈ వైర్ హోల్ నుంచి బయట తీసాను. ఇది కరెంట్ వైర్.
నెక్స్ట్ మనం ఈ ప్లేట్కి మన ఇండికేషన్కి లైట్స్ వాడాలి కదా. నేనైతే 4 లైట్స్ వాడుతున్నాను ఎల్ఈడి లైట్లు. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 4 లెవెల్స్ అనమాట. ట్యాంక్లో వాటర్ ఏ లెవెల్లో ఉందని చెప్పి మనకు తెలియడానికి 4 లెవెల్స్ పెడుతున్నాను. ఆ లెవెల్స్కి 4 లైట్స్ మండుతాయి. ఈ 4 హోల్స్ అయితే పెట్టాను సీక్వెన్షియల్గా. ఆ పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ ఉంటుంది, 2 టెర్మినల్స్ ఉంటాయి ఇక్కడ. దీన్ని ఎలా టెస్ట్ చేయాలనేది నేను ఒకసారి చూపిస్తాను మల్టీమీటర్తో. ఇది డయోడ్ రేంజ్లో పెట్టుకొని ఎల్ఈడిని ఒక ఎండ్ ఇలాగా నెగిటివ్ డ్రాప్, ఒక ఎండ్ పాజిటివ్ డ్రాప్ పెట్టుకుంటే లైట్ ఆన్ అయితే పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ కరెక్ట్గా ఉన్నట్టు. అది మనం రివర్స్ చేసి పెట్టామంటే ఆన్ అవ్వదు. అప్పుడే మనం తెలుసుకోవచ్చు ఇది ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ అని. ఇలా చెక్ చేసుకోవాలి. ఇందాక ఈ హోల్స్ పెట్టాను కదా వరుసగా. ఇప్పుడు ఆ హోల్స్లో నేను ఎల్ఈడీస్ ఫిక్స్ చేశాను. ఎల్ఈడీస్ ఫిక్స్ చేసి వాటికి ఒక సైడ్ నెగిటివ్ సైడ్ మొత్తం కనెక్ట్ చేసేసాను. పాజిటివ్ సైడ్ అలా టెర్మినల్స్ ఉంచేసాను. కనిపిస్తుందా? నేను నెక్స్ట్ వీటి కోసం నేను 680 ohms రెసిస్టర్స్ వాడుతున్నాను పాజిటివ్ సైడ్. అంటే నేను 9 వోల్ట్ ఇస్తున్నాను కదా. యాక్చువల్గా మన ఎల్ఈడీస్కి వచ్చేసి 3 వోల్ట్ ఇవ్వాలి. వీటికి మనం 9 వోల్ట్ ఇస్తున్నాం కాబట్టి రెసిస్టర్ వేసి ఇవ్వాలి పాజిటివ్ సైడ్. నేను దానికి 680 ohms వాడతాను. నేను ఇప్పుడు ఈ నెగిటివ్ టెర్మినల్స్ కలిపేసాను కదా. ఇక్కడ బ్లూ వేసి ఇచ్చాను కదలకుండా ఇది. నెక్స్ట్ ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ సైడ్ రెసిస్టెన్స్ ఇచ్చాను, రెసిస్టెన్స్ కనెక్ట్ చేశాను 680 ohms నేను చెప్పినట్టు. నెక్స్ట్ నేను ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మర్ నుంచి నెగిటివ్ వోల్టేజ్ వస్తుంది కదా, అది నేను ఇప్పుడు కనెక్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ నెగిటివ్ వోల్టేజ్ కనెక్ట్ చేశాను. ఆ నెగిటివ్ వోల్టేజ్ ఇక్కడ అన్నీ కలిపేసాను కదా. ఈ లైన్ మొత్తం ఇది అన్ని నెగిటివ్ వోల్టేజెస్ ఈ ఎల్ఈడీస్ కలిపేసాను, నెగిటివ్ టెర్మినల్స్. అక్కడ నేను ఇప్పుడు కనెక్ట్ చేసేస్తున్నాను. ఇదిగోండి, నేను ఇలా చెప్పాను కదా వైర్స్ తీస్తాను. వైర్స్ సోల్డరింగ్ చేసి బయట ఇస్తాను. నేను ఇప్పుడు 4 వైర్స్ కనెక్ట్ చేశాను. ఇదిగోండి, నేను ఇక్కడ కనెక్ట్ చేశాను కదా, ఇది 4 వైర్స్. ఇది పాజిటివ్ టెర్మినల్ ఇక్కడ కనెక్ట్ చేశాను, కెపాసిటర్ పాజిటివ్ దగ్గర. నేను ఇది అసలు ఎలా వర్క్ చేస్తాను చూపిస్తాను. ఒకసారి ఈ ట్రాన్స్ఫార్మర్ ఆన్ చేసి అసలు పనిచేస్తుందో చూపిస్తాను. నేనైతే ఆన్ చేశాను, ట్రాన్స్ఫార్మర్ ఆన్ అయింది. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకి బ్లూ వైర్ ఉంది. బ్లూ వైర్ నేను టచ్ చేస్తాను. బ్లూ వైర్ ఆన్ అయింది. నెక్స్ట్ గ్రీన్ వైర్ ఉంది, చూడండి ఆన్ అయింది. నెక్స్ట్ ఎల్లో వైర్, ఇలా ఉన్నాయి కదా. ఇది ఇప్పుడు నేను క్లోజ్ చేసేస్తాను. నేను ఇప్పుడు క్లోజ్ చేసేసాను 4 స్క్రూస్తో. దాన్ని చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది బాక్స్ వర్క్. నెక్స్ట్ వాటర్ ట్యాంక్లో మనం పెట్టాలి కాబట్టి జస్ట్ ఒక పీవీసీ పైప్ తీసుకున్నాను. ఈ పీవీసీ పైప్కి మనకి ఇక్కడ 4 ఎల్ఈడీస్ ఇండికేషన్ కోసం 4 వైర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇది పాజిటివ్ టెర్మినల్ ఆ వైర్ కోసం ఇంకొకటి తీసుకోవాలి. మొత్తం 5 వైర్స్ వైండింగ్ చేయాలి. ఫస్ట్ ఇది వచ్చేసి నేను పాత ట్రాన్స్ఫార్మర్లోని కాయిల్. ఇది ఇక్కడ కోర్ ఓపెన్ చేసాను. ఇది కూడా 606 500 mA ట్రాన్స్ఫార్మర్. ఇది దీనికి వచ్చేసి పైన ఎనామిల్ ఉంటుంది. నేను యాక్చువల్గా దీనికి వైర్ కూడా వాడచ్చు, కానీ నేను వాడట్లేదు, అది రస్ట్ అవుద్ది కాబట్టి. ఇది వాటర్లో ఉంటుంది కదా, దానికని చెప్పి నేను కాయిల్ వాడుతున్నాను. దీని పైన ఎనామిల్ ఉంటుంది. ఈ ఎనామిల్ ఫస్ట్ మనం మ్యాచ్ బాక్స్తో ఇలా బర్న్ ఇది ఫైర్ చేసామంటే ఎనామిల్ పోద్ది. చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇట్లా ఎనామిల్ పోతుంది. ఇలా బంద్ చేస్తే ఎనామిల్ మొత్తం పోయింది. ఇప్పుడు నెక్స్ట్ వాటర్ లెవెల్లో పెట్టి ఇండికేషన్ ఫస్ట్ ఒకటి టై చేస్తాను. చూడండి,
ఫస్ట్ కార్నర్లో ఫస్ట్ ఒక ఎడ్జ్లో పెట్టి చేసుకోవాలి. ఇది సరిపోతుంది. నెక్స్ట్ ఇలానే మొత్తం 5 వైర్స్ ఉన్నారు కాబట్టి మనం 5 టై చేయాలి. ఇలాగా గ్యాప్ ఇచ్చి నేను ఒకసారి టై చేసి చూపిస్తే వరుసగా పెట్టి పైన టేప్ వేసేసుకుంటాను. ఇక్కడ పెట్టి గ్యాప్లో కొంచెం టేప్ వేసామంటే కొంచెం ఫస్ట్ ఇది వచ్చేసి మన సపరేట్గా ఒక వైర్ తీసుకున్నాం కదా, పాజిటివ్ వైర్ ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఈ ఫస్ట్ది వచ్చేసి ఫస్ట్ ఎల్ఈడిది, ఫస్ట్ ఈ పాజిటివ్ టెర్మినల్ ఇక్కడ ఇవ్వాలి ఈ సపరేట్ వైర్ని. నెక్స్ట్ ఈ 4 వైర్స్ ఉన్నాయి కదా, ఈ 4 వైర్స్ చూసుకొని మనం ఫస్ట్ బ్లూ వైర్ కదా ఇచ్చుకున్నాం ఫస్ట్ లైట్కి. ఫస్ట్ అంటే లో లెవెల్, ఇది లో లెవెల్, ఇది కొంచెం పైన ఇది టాప్ లెవెల్ అవుతుంది, ఇది వాటర్ లెవెల్. అలాగే చూసుకొని ఏ ఇండికేటర్ పెట్టి ఇవ్వాలి అని చెక్ చేసి ఒకసారి కనెక్ట్ చేసి నేను టెస్టింగ్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఇది ఇలా కనెక్ట్ చేసిన తర్వాత ఇది నీట్గా సాల్డరింగ్ చేసి టేప్ తీసేసుకోవాలి. ఇక్కడ నేను ఇది సాల్డరింగ్ చేసి టేప్ తీసేస్తాను. సాల్డరింగ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ దీనికి టేప్ వేసేసి నేను ఇప్పుడు చేసేసాను, ఇది కనెక్ట్ చేశాను, నాకు సాల్డరింగ్ చేశాను కదా వైర్స్, అవి అలానే టేప్ చేసేసాను నీట్గా. నేను కన్ఫ్యూజ్ కాకుండా నీట్గా వర్క్లో పెట్టి టేప్ చేసేసాను. ఇది ఇప్పుడు టెస్టింగ్ చేసి చూపిస్తాను. ఈ వాటర్ లెవెల్ ఇండికేటర్ నేను చేసింది ఇది. ఇప్పుడు నేను టెస్టింగ్ కోసం జస్ట్ ఒక బకెట్లో పెట్టి తీసినాను. ఇదే కాన్సెప్ట్ ఉపయోగించి మనం ట్యాంక్లో కూడా వాడచ్చు.